దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కన్యా రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. ఈ గ్రహాలు యోగకారకంగా ఉంటే ఏం జరుగుతుందంటే ఇంటీరియర్ రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగం, టీవీ రంగం, ఏవైతే ఈ ఆర్టిస్టిక్ రంగాల్లో ఉన్నవారికి అందరికీ చాలా వరకు బాగుంటుంది. గుర్తింపు వస్తుంది, ధనలాభం జరుగుతుంది. ఓకే, తర్వాత బుధగ్రహం కూడా యోగకారకం ఉంది కాబట్టి ఇడెన్ క్రియేటివిటీ, వాక్ చాతుర్యం పెరుగుతుంది. కోపంగా చాలా అనుకూలంగా వాక్ చాతుర్యంగా మాట్లాడగలుగుతారు. మీ మాటలు చాలామంది వింటూ ఉంటారు, గుర్తింపు పొందుతారు. సో ఇది కాకుండా వ్యాపార రంగంలో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా బాగుంటుంది. ఆల్రెడీ ఉన్న వ్యాపారం కూడా బిజినెస్ బాగుంటుంది, ఎక్స్పాన్షన్స్ లాంటివి చేస్తారు. ఇకపోతే మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయగలుగుతారు, చేయాలి కూడా. ఎందుకంటే శని కూడా యోగకారకంగా, శని యోగకారకంగా ఉంటే ఏంటంటే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. సో అదొకటి, ఒక రియాలిటీలో ఉంటారు. కొందరు చాలామంది ఎట్లా జరుగుతుంటే తప్పులు ఎక్కడ జరిగిపోతాయి అంటే రియాలిటీలో ఉండనందుకు కూడా తప్పులు జరుగుతాయి. ఆ రియాలిటీ ఎట్లా రావాలి? ఎప్పుడైనా శని గ్రహం యోగకారకంగా ఉంటే రియాలిటీలు ఉంటారు. సో ఆయన ఏంటంటే ఫ్యాంటసీస్ ఉండవు, రియాలిటీ అంటే అర్థం చేసిన ఫ్యాంటసీస్ ఎక్కువ అతిగా ఊహించుకోవడము, అది కూడా అనర్థదాయకమే. ఏదైనా అతి అన్నది అనర్థదాయకమే. అతి సర్వేత్ర వర్జేత అన్నట్టు. అట్లా ఎప్పుడైతే శనిగ్రహం యోగకారకంగా ఉన్నాడో అప్పుడు రియాలిటీలో పెడుతుంది. మనిషి జీవితం అంటే ఏంది, జీవితం ఎందుకు వచ్చింది, ఏదైనా కష్టపడితేనే కానీ దొరుకుతుంది. ఇట్లా ఇప్పుడు కొందరు గాల్లో మెడలు కట్టి చాలా నష్టానికి గురవుతారు. అలా కాదు, ప్రాక్టికల్గా ఆలోచించగలుగుతాం. సో ఇలాంటి క్యాపబిలిటీస్ అన్నది ఇప్పుడు ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వారికి చాలా వరకు బాగుంటుంది. స్టాక్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ ఇంట్లో వివాహాది మన ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. కొత్త స్త్రీలతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. అండ్ రక్షణ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ ఉంటాయి. ఇకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మామూలుగా డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా వరకు వస్తుంది. దీంతోపాటు కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్, కోల్డ్, థ్రోట్ ఇలాంటివి ఈ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. సో దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. డైట్ విషయంలో కూడా కొంచెం బయట తినడం మానేస్తే చాలా వరకు మన చేతుల్లో ఉంటుంది కంట్రోల్. అలా ఎంతైనా వాతావరణ సూచికలాగా ఇవి ఇండికేషన్ చేయని మనం భయపడాల్సిందే లేదు. ఇట్లా ఉందా ఇంకేమనంటే దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం ఏంటంటే కొంతవరకు మన డైట్ ప్రాపర్ ఫుడ్ తినడము, స్పైసీ ఫుడ్ తగ్గించడము, అండ్ ఏంటి అంటే కోల్డ్ పదార్థాలు, ఇవన్నీ కొంచెం వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పింది తప్పు అవుతుంది. తప్పు అంటే అధిగమించగలుగుతారు, తప్పు కాదు, అది అట్లే ఉంటుంది. కాకపోతే మీరు ఈ సమస్యల నుండి అధిగమించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అన్ని విధాలు బాగుంటుందండి. ఇక జాతకరీత్యా మాత్రం పచ్చ అండ్ జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 కంబైన్డ్గా పెట్టుకోవాలి. లక్ష్మీనారాయణ యోగం అంటారు. ఇది పెట్టుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి డైమండ్ ఏమో లక్ష్మీదేవి స్వరూపము, పచ్చనేమో విష్ణుమూర్తి నారాయణమూర్తి స్వరూపం. ఈ ఇద్దరు ఎవరు? ఆది దంపతులు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏంటి తెలుసా అండి? అన్ని యశస్సు, అన్ని పేరు ప్రఖ్యాతలు, ధనము, సమృద్ధి, అన్ని విధాలు ఉంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ 2 రత్నాల కాంబినేషన్ కూడా వరల్డ్ వైడ్ చాలా వరకు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అట్రాక్షన్గా కూడా ఉంటుంది 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల. అటు ఒక పక్క గ్రీన్, తర్వాత దాని పక్కన డైమండ్. ఈ డైమండ్ గ్లిటరింగ్ అనేది గ్రీన్ పక్కన ఉంటే కొద్దిగా ఎన్హాన్స్మెంట్ అవుతుంది. సో మన రత్నశాస్త్ర పరంగా కూడా సో ఈ విధంగా ఉంటుంది రత్నధారణ విషయంలో కూడా. ఇకపోతే అనుకూలమైన తేదీలు 6, 7, 11, 20, 25 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక అనుకూలించిన డేట్స్, నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 2, 3, 16, 17 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ నాట్ సూటబుల్ డేట్స్ని అవాయిడ్ చేయండి. ఆ రోజు సింపుల్గా డే టు డే లైఫ్ చేయండి. వీలైతే దైవ ప్రదక్షిణం చేసుకోండి, దేవుణ్ణి సందర్శించండి, సైలెంట్గా ఉండండి. నో న్యూ వర్క్, డే టు డే వర్క్, నార్మల్ వర్క్. అదే ఈ అనుకూలమైన తేదీలలో ఏదైనా కొత్త వర్క్, ఎక్స్పెరిమెంట్ అన్నీ మీరు స్టార్ట్ చేయండి, మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం జాతకాన్ని ఈ విధంగా మనం పాజిటివ్గా ఎలా మలుచుకోవచ్చు అన్నది ఇదండి. నేను చేయడమే కాకుండా చాలామందికి నేను అడ్వైజ్ చేస్తున్నా, చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి బ్రీఫ్గా, కాకపోతే కొందరు ఏంటంటే భయభ్రాంతులకు గురైపోతారు. వాళ్ళు ఏదేదో చెప్పేస్తారు, అదైపోతారు ఇదైపోతారని. అలా ఏది ఉండదు, కొంచెం హింట్ లాగే ఉంటుంది. నిజంగా చెప్పినంత మాత్రం జరగవు కూడా అన్నీ. ఇది ఏంటంటే హింట్. ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వాతావరణ సూచికలాగండి. అల్పపీడనం ఏర్పడుతుంది, తుఫాను వస్తుంది అనగానే మనం ఏం చేయాలి? వరద వస్తే
తుఫాను వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకోవాలి. తుఫాను మెజారిటీకి వచ్చింది అనుకోండి, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఎస్కేప్ అవుతాం కదండి. సింపుల్ లాజిక్ అండి. అలాంటిదే జ్యోతిష్ శాస్త్రం కూడా. అలాని రూల్ అవుట్ చేయలేము. కొందరు నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మని వాళ్ళనైతే ఒకటి పాయింట్ నేను ప్రాక్టికల్గా చెప్పగలుగుతా. ఏ డూప్లికేట్ రాయి ఎవడో అంటగట్టించుంటాడు, దానివల్ల వాళ్ళకి ఇలాంటి డూప్లికేట్ రాయి పెట్టుకుంటే ఏమొస్తుందండి, ఇంకా నష్టమే తప్ప ఏం రాదు. సో అలాంటి వాళ్ళే నమ్మని వాళ్ళు. ఇక ఇంకో కేటగిరీ పబ్లిక్ ఉంటారు, ఏది డూప్లికేట్ రాయి పెట్టుకున్న వాళ్ళు నమ్మలేరు. కొందరైతే శాస్త్రాల గురించి అవగాహన లేని వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు. కానీ ఒక్క మాట నేను వాళ్ళకి చెప్తాను, ఇటు శాస్త్రాల గురించి అవగాహన లేకపోయినా ఇటు డూప్లికేట్ రాయి పెట్టుకొని నమ్మలేని పరిస్థితిలో ఉంటే ఒక్కటే ఆలోచించండి. నాలాంటి ఒక ఇండివిజువల్ వ్యక్తి జ్యోతిష్ శాస్త్రాన్ని సృష్టించలే, రత్నాలను తయారు చేయలేదు. కాబట్టి మీరు నమ్మొచ్చు. ఈ శాస్త్రము అనాదిగా లక్షల సంవత్సరాల యుగాల నుండి ఉంది. అండ్ కాకపోతే ఒకటి ఏ పనిలో అయినా ఒక నిర్మాణ క్రమం, ఒక ప్రొసీజర్ ఉంటుంది. రత్నధారణలో బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. నమ్మకండి. నన్ను కూడా నమ్మకండి. ప్రతిదానికి ఒక అర్హతాపూర్వకంగా అథెంటిసిటీ సిస్టమ్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంది. దట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డిమాండ్. అండ్ బ్లైండ్గా నోటితో చెప్పి తీసుకుపోండి, ఏ బిల్లు లేదు, ఏం లేదు, సర్టిఫికేట్ లేదు, అలా ఎవరిని నమ్మకండి. అలా బ్లైండ్గా నమ్మిన చోటే డూప్లికేట్స్ వస్తున్నాయి. అలా బ్లైండ్గా నమ్మిన చోటే మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవడు పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారండి. నిజంగా మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఎంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా బ్లడ్ను నేకడైతే చూసి చెప్పగలరా అండి? చెప్పలేరు. ఇంకా డిసీజెస్ సంగతి తర్వాత ఒక గ్రూపే చెప్పలేరు. రత్నాలకు అంతకంటే ఎక్కువ ప్రమాణాలు వచ్చాయి. ప్రతి గ్రీన్ కలర్ది పచ్చ కాదు, దాన్ని పరీక్ష చేయాలి. జాతిదా ఉపజాతిదా ఫస్ట్, జాతి ఉపజాతి అయినాక ఉపజాతులు ఇంకా ఏ రకం, అందులో మళ్ళీ ఎన్నో గ్రేడ్స్ ఉన్నాయి. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. అన్నిటి మించి థ్రెట్ ఏంటంటే మనిషి తయారు చేసింది, దాన్ని సింథటిక్ అంటారు. సో సింథటికా, సో ఇవన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? మైక్రోస్కోపు చేసే పని మైక్రోస్కోప్ ద్వారా ఒక క్వాలిఫైడ్ పర్సన్ చేస్తే తెలుస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు రత్నాల విషయాలు ఉండాలి. ఏది ఉన్నా మాత్రం ఐఎమ్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది డైమండ్స్.